హాయ్ హలో నమస్తే. భారతదేశాన్ని 2047 విజన్ 2047 వికసిత్ భారత్, ఆ, సనాతన ధర్మము, ధర్మ పరిరక్షణ, ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. యాక్చువల్గా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఏమో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ అయిపోవాలి, తెలుగు మాట్లాడే వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం మీద విజృంభిస్తున్నారు. ఇదంతా ఓకే, ఇదంతా నోబడీ ఈజ్ డెనయింగ్ దాట్. కానీ భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వే జరిగిందండి. దట్ సర్వే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ది సర్వే ఆ సర్వే చాలా ఇంపార్టెంట్. ఈ సర్వే గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, దీంట్లో కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉంది అనే దాని మీద ఇది సర్వేలో ఉంది. చాలా ఆశ్చర్యం వేసింది ఇది చదివిన తర్వాత. నేను మీకు చాలా వీడియోలు పెడుతుంటాను కదా, ఆ వీడియోల్లో నా ఐడియాలజీకి కొద్దిగా కనెక్ట్ అయినట్టుగా అనిపించింది, అందుకని మీకు ఇది చూపిస్తున్నా. ఓకే, ఈ సర్వే ఏంటంటే చూడండి, ఇది సర్వే టైటిల్ ఆఫ్ ది సర్వే చెప్తున్నా మీకు. మ్యాపింగ్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి ఉంది కదా, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాదు, గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్, ఇది జీడిబి. భారతదేశము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ప్రపంచంలో 3rd పొజిషన్లోకి వెళ్ళింది, జీడిపిలో, లేదా 5th 3rd పొజిషన్లోకి వెళ్ళిందని మనం సంగలు గుద్దుకుంటున్నాం. కానీ గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్లో మన పాత్ర ఏంటి, మన దేశం ఏ పొజిషన్లో ఉందనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని ఎవరో మహానుభావులు ఆలోచన వచ్చిన వాళ్ళు సర్వేలు చేశారు. ఆ సర్వే రిజల్ట్స్ ఇలా అనిపించినాయి. ఆ రిజల్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను మీకు ఇక్కడ. మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 7 trillion, రఫ్లీ 581 lakh crore బై 2030 అవబోతుందని సర్వేలు చెప్తున్నాయి. మనందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. కానీ చూడండి, ఒక సర్వే చేశారు అక్రాస్ 98 districts in 21 states అండ్ యూనియన్ టెరిటరీ. 9,188 మంది శాంపిల్స్ తీసుకొని వాళ్ళని ఈ సర్వే చేశారు. గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్, జీడిబి అనే సర్వే చేశారు. ఈ సర్వే రిజల్ట్ ఎలా ఉంది చూద్దాం. సర్వే రిజల్ట్ ఎలా ఉందో. సర్వే రిజల్ట్ ఏంటంటే, ఫైండింగ్స్ ఆర్ లైక్ దిస్. 61% చూడండి, 61% ఆఫ్ ఇండియన్స్ ఆర్ విల్లింగ్ టు పే బ్రైబ్స్. భారతదేశం యొక్క మన కర్మ ఏంటంటే 61% మంది లంచాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. లంచాలు ఇవ్వడానికి 61% ఉంటే 100% తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని ఇది అర్థం. ఇవ్వడానికే 61% మంది సిద్ధంగా ఉన్నారట. 52% క్యాష్ ట్రాన్సాక్షన్సే చేస్తారట. 52% క్యాష్ ట్రాన్సాక్షనే చేస్తారట. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తావు, చెక్కులు ఇవ్వవు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమంటే ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి అని చెప్పారట. ఎంతమంది? 52% భారతదేశంలో. మన వికసిత్ భారత్ విజన్ 2047 మనం పెట్టాల్సింది ఇవి. లంచాలు లేని సమాజము సృష్టించడం అనేది మన వికసిత్ భారత్ ఉండాలి. బై 2047కి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు మొదలెట్టారు. ఏమైంది ఇప్పుడు? అది లేదు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది కామన్ మ్యాన్ని హింసిస్తున్నారే తప్ప ఆ పెద్ద వాళ్ళు ఇంకా బ్లాక్ మనీలతో ఫుట్బాల్ ఆడుతున్నారు, బ్లాక్ మనీతో. ఓకే, 52% చాలా సర్ప్రైజింగ్. 69% మేల్ మెంబర్స్ షుడ్ హ్యావ్ ది ఫైనల్ సే ఇన్ హౌస్ హోల్డ్ మ్యాటర్స్. ఇప్పటికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మం పరిరక్షణ సమితిని పెడతాను, అది ఇది అన్నారు కదా.
ఓకే, అదే సనాతన ధర్మంలో మహిళల్ని చిన్నచూపు చూశారని చాలా కాలం నుంచి గొడవ జరుగుతుంది హిందూ సమాజంలో. హిందూ అనే కాదు, ముస్లిమ్స్లో కూడా ఆడవాళ్ళని బయటికి రానివ్వరు, బుర్కాలు వేసుకొని బయటికి తిప్పరు ముస్లిమ్స్లో. హిందూ మతంలో ఆడవాళ్ళకి వాళ్ళ మాట వినరు, క్రిస్టియన్స్లో ఆడవాళ్ళని పులిపీట మీదకి ఎక్కించరు. ఏదైనా సరే ఈ మహిళలు అన్ని మతాల్లో కూడా మహిళల్ని సెకండరీ సిటిజన్గా చూస్తున్నారు. ఓకే, ఆ కాంటెక్స్లో చూసినప్పుడు మేల్ మెంబర్స్ అంటే 69 నుంచి 70% మంది 70% మంది అన్నారట మేము చెప్పిందే వినాలి అని సర్వేలో చెప్పారట. సర్వేలో చెప్పిన వాళ్ళు 70% మంది అంటే మొహమాటం మీద లేదండి మావిడ చెప్పింది వింటానని మొహమాటం మీద చెప్పిన వాళ్ళు ఒక 10% వేసుకుంటే 80 to 90% మగవాళ్ళకి మేల్ ఈగో ఉంది భారతదేశంలో అని చెప్పేసి సర్వే తేలింది. ఓకే, ఆల్మోస్ట్ 90% ఆల్మోస్ట్. ఇక చూడండి, రాష్ట్రాల పరంగా చూపించారు. ఈ రాష్ట్రాల పరంగా చూస్తే చూడండి, ర్యాంకులు ఇచ్చారు చూడండి. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత ఉందండి? 17వ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ 17th పొజిషన్లో ఉంది. ద బెస్ట్ గుడ్ బిహేవియర్ భారతదేశంలో గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్, మంచి డొమెస్టిక్ బిహేవియర్ కలిగిన రాష్ట్రాలు ఏంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొజిషన్ ఎంత అంటే 17 అట. 17. సో సర్ప్రైజింగ్. ఇక చూడండి రాష్ట్రాలు ఇచ్చారు. కేరళ, నేను ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను. మీకు కోపం వచ్చినా సరే మనం చేసేదేం లేదు, మీకు కోపం వచ్చినా మనం చేసేదేం లేదు. ఓకే, ఎక్కడెక్కడైతే ఈ యొక్క కూటమి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ తక్కువగా ఉంది. ఎక్కడెక్కడైతే ఈ యొక్క కూటమి వ్యతిరేకిస్తున్నటువంటి ప్రభుత్వాలను వాళ్ళు నంబర్ 1 లీడ్ చేస్తున్నారు. చూడండి, కేరళ కమ్యూనిస్టులు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. తమిళనాడు వాళ్ళు, అదే చెప్తున్నారు, తమిళనాడులో ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా, అది నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్ ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? వెస్ట్ బెంగాల్ వాళ్ళు, ఒక స్త్రీ వెస్ట్ బెంగాల్లో ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు 3rd పొజిషన్లో ఉన్నారు. ఓకే, మహారాష్ట్రలో ఇంకన్నీ ఏలియన్స్లు అవన్నీ కలిపి ఉంటాయి కదా, ఆ 3 టాప్ 3లో ఉన్నవి. అవి లాస్ట్ 3లో ఉన్నాయి చూద్దాం. ఓకే, లాస్ట్ 3లో ఉన్న రాష్ట్రాలు చూపిస్తున్నారు చూడండి. ఇక లాస్ట్ 3లో ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్. లాస్ట్ 3లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ ఆదర్శంగా తీసుకొని, ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి గారిని అక్కడ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని మేము ఆంధ్రప్రదేశ్లో మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నామని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు కదా. ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎలా డ్రెస్ చేసుకుంటున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారి డ్రెస్ వేసుకొని ఇక్కడ దాన్ని అనుకరించడానికి, కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. చేశారు, తప్పేం లేదు. ఓకే, మీకు నచ్చిన వాళ్ళని అనుకరించడం తప్పలేదు. దయచేసి ఆ బిహేవియర్ని మన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చేది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా అలానే ఉంది ప్రస్తుతానికి. అందుకే సింక్ అవుతుంది ఆ పార్టీలకి. మనకి ఎందుకు సింక్ అవుతుందంటే బిహేవియర్లో అలానే ఉంది. మేల్ డామినేషను, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి సర్వే చెప్తుంది. ఓకే, అది మనం కొద్దిగా మంచిగా ఆలోచిస్తే ఈ కష్టాల నుంచి బయటపడతామని ఉద్దేశం. ఓకే, చూడండి, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ చూడండి ఎక్కడుందండి. ఇదే ఆంధ్రప్రదేశ్ 17వ పొజిషన్లో ఉంది. కర్ణాటక కింద నుంచి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా జీడిబి చాలా తక్కువ ఉంది. జీడిబి గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ చాలా తక్కువ ఉంది. ప్రవర్తనలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటి చూద్దాం ఉండండి.
రైట్. ఆర్టికల్ 51A, ఇక్కడ చూడండి, ఆర్టికల్ 51A భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51A ఏముంది ఇక్కడ? 42nd అమెండ్మెంట్ ఏం చెప్తుంది? ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఎవరీ సిటిజన్, మోరల్ ఆబ్లిగేషన్స్ డిజైన్ టు స్ట్రెంగ్థెన్ ద నేషన్ సోషల్ ఫ్యాబ్రిక్. అవేంటి అంటే చూడండి, హార్మనీ, స్పిరిట్ ఆఫ్ యూనివర్సల్ ఫ్రాటర్నిటీ అక్రాస్ రిలీజియన్స్, లింగ్విస్టిక్ రీజనల్ డివైడ్స్, సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, అబ్జూర్ వైలెన్స్, ఎన్ష్యూర్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 16-14, ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది నేచురల్ ఎన్విరాన్మెంట్, బిహేవియరల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ఆర్టికల్ 51A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. దీని మీద ఇప్పుడు వాళ్ళు సర్వే చేసింది, దీని మీద వాళ్ళు సర్వే చేస్తారు. ఏంటి మన బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో ఎక్కడ ఎలా ఉన్నాయి, మహిళల్ని ఎవరు గౌరవిస్తున్నారు, మహిళలకి వాల్యూ ఇచ్చేటువంటి రాష్ట్రం ఏంటి, ఇళ్లల్లో ఎవరు లంచాలకి అతీతంగా పనిచేస్తున్నారు, ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, లంచాలని హేట్ చేస్తుంది ఎవరు, అందరితో కలిసి మాట్లాడుతుంది ఎవరు, అన్ని మతాలను కలుపుకొని పోతుంది ఎవరు, గొడవలకి దూరంగా ఉంటుంది ఎవరు, ఇట్లాంటి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ మొత్తం స్టడీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో 17వ పొజిషన్ వచ్చింది. వాళ్ళు చేసిందే 22 రాష్ట్రాలు చేస్తే లాస్ట్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉంది, లాస్ట్ నుంచి 3వ పొజిషన్లో గుజరాత్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ 17 ఉంది. అదే కదా, గుజరాత్ మోడల్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతామన్నారు, ఉత్తరప్రదేశ్ మోడల్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతామని పవన్ కళ్యాణ్, గుజరాత్ మోడల్ తీసుకొచ్చి పెడతామని చంద్రబాబు నాయుడు. ఎందుకు వీళ్ళు ఇంత సిమిలర్గా ఉన్నారు అని అంటే అర్థం, మన కూడా ఇంచుమించుగా 17వ పొజిషన్లోనే ఉన్నాం మనం కూడా. ఓకే, ఇవన్నీ మారాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇవన్నీ మారాలి, మారి మనం కూడా అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్, మనం కూడా మహిళలను గౌరవించడం, పిల్లలకు చదువు చెప్పడం, అన్ని మతాలను కలుపుకొని పోవటం, గొడవ చేయకపోవటం, లంచాలకు అతీతంగా పనిచేయటం, రైట్. వీటన్నిటినీ మనం వన్ కైండ్ ఆఫ్ సెక్యులర్ సోషల్ జస్టిస్, న్యాయం, ధర్మం, వీటికి పరిరక్షణ పెట్టాలి. మతాలను కాపాడటానికి ఎలాగ మత పెద్దలు ఉంటారు, ఓకే, రాజకీయ నాయకులు చేయాల్సింది వీటిని కాపాడటానికి. అది నేను చెప్పేది. ఓకే, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీలో ఇది చూడండి, కొన్ని దేశాలు ఉన్నాయి ఇక్కడ. స్వీడన్, ఇక్కడ చూడండి, స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీలో నంబర్ 2 చాలా బెస్ట్ కంట్రీస్ అట. స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీలో చాలా బెటర్గా ఉన్నాయట ఈ సర్వే ప్రకారం తెలుపుతున్నారు. ఓకే, చూడండి, ఇవన్నీ ఏదో చాలా రాశారు. వీటన్నిటిని మనం చూస్తే మనకి చాలా కష్టంగా ఉంది ఇదంతా. ఇది చూడండి, జెండర్ యాటిట్యూడ్స్లో ప్రాబ్లం ఉంది, డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్లో మనకి ప్రాబ్లం ఉంది, రిలీజియన్ అండ్ ఎథ్నిసిటీలో ప్రాబ్లం ఉంది, క్యాస్ట్ ఎలాగూ మనకి పెద్ద సమస్య. ఆంధ్రప్రదేశే కాదు, దేశం మొత్తం మీద క్యాస్ట్ సమస్య. వీటన్నిటినీ హౌ ఓకే, సరే, ఇది చాలా రాశారండి, ఇంక ఇవన్నీ మనం చదవలేము, ఇది ప్రాబ్లం ఇది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కేరళ, తమిళనాడు ఇట్లాంటి వాటిల్లో జెండర్ డిస్క్రిమినేషను, ఈక్వాలిటీ. ఇప్పుడు ఎందుకు కేరళ, తమిళనాడు లాంటి వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉండి మనం 13, మన 17, గుజరాత్ 21, ఉత్తరప్రదేశ్ 22 ఎందుకు ఉన్నాయి అంటే, మనం మతానికి వాల్యూ ఇస్తున్నాము, వాళ్ళు మతాలు తీసి పక్కన పడేసి కమ్యూనిజము, సోషల్ జస్టిస్, గుడుల్లో దళితులు కూడా పూజారులు అవ్వాలని తమిళనాడు వాళ్ళందరినీ కలుపుకొని పోయేటువంటి సిద్ధాంతాలు తీసుకుని వచ్చారు. కాబట్టి వాళ్ళు 1-2 ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో కేరళ, 2వ ప్లేస్లో తమిళనాడు ఉంటే, మనం లాస్ట్ ప్లేస్లో, లాస్ట్ నుంచి 1-2 ప్లేస్లో మనం ఉన్నాం.
మన ఆలోచన మార్చుకుంటే సామాజిక న్యాయము, ప్రజాక్షేమము, ప్రజాన్యాయం జరిగిద్దని నా ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నాను. ఇదంతా నేను చెప్పలేదు, సర్వే వాళ్ళే చెప్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఐ హోప్ దట్ ఆంధ్రప్రదేశ్ విల్ చేంజ్ వెరీ సూన్. ఎలాంటి రాష్ట్రంగా మారాలని నేను కోరుకున్నానంటే అందరినీ కలుపుకుపోయేటువంటి ఒక మంచి రాష్ట్రంగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.